హాయ్ అండి. ఈ హాట్ సమ్మర్‌లో చల్లని ఒక డెజర్ట్ అయితే చేసేద్దాం. అది మన మ్యాంగోస్ తోటి యమ్మీ యమ్మీ మ్యాంగోస్ మాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందుగా 2 మామిడి పళ్ళు తీసుకుని చెక్కు తీసేసుకుని ఇలా ఇదిగోండి ఇలా ప్యూరీ అయితే చేసుకోవాలి మిక్సీలో. ఇది షుగర్‌లెస్ అండి. షుగర్ అప్పుడే వేయను, తర్వాత చెప్తాను అది. ఇలాగైతే ముందుగా 2 మ్యాంగోస్ ఇలాగా ప్యూరీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మన బ్రెడ్, ఈ బ్రెడ్ని మిల్క్ బ్రెడ్ అండి. మిల్క్ బ్రెడ్ అయితే స్వీట్నెస్ బాగుంటుంది, అందుకని మిల్క్ బ్రెడ్ ఎంచుకున్నాను నేనైతే. మీ ఇష్టం, బ్రౌన్ బ్రెడ్ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ అది అంత టేస్ట్ ఉండదు ఆ బ్రెడ్. అందుకని మిల్క్ బ్రెడ్ తీసుకున్నాము. దీన్ని 4 పక్కల బ్రౌన్ పట్టు కట్ చేసేసుకుని ఇలాగ కంచంలో అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకోండి ఇంకో మ్యాంగో తీసుకుని ఇలాగ స్కిన్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇది అయితే గార్నిష్కి అండి. అలాగే కాజు అండ్ బాదం ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకుని రఫ్గా పక్కన పెట్టేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఇలాగా పచ్చిపాలు వేసుకుని ఇలాగ బ్యాటర్ రెడీ చేసుకోవాలి పల్చగాని. తర్వాత అమూల్ ఫ్రెష్ క్రీమ్, దీంతో మనకి మంచి టేస్ట్ వస్తుంది ఈ అమూల్ ఫ్రెష్ క్రీమ్ తోటి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలు తీసుకుని ఇలాగా మరిగించుకోవాలండి. ఇలా కొంచెం మరిగించుకుని దీంట్లో షుగర్ వేసుకోవాలి. షుగర్ అయితే వేసేసుకుంటున్నాను. మనకి ఎంత ఈ మ్యాంగో స్వీట్నెస్ని బట్టి వేసుకోవాలండి. ఒక్కొక్క మ్యాంగో అయితే పుల్లగా ఉంటుంది, స్వీట్నెస్ ఎక్కువ పడుతుంది. ఒక్కో మ్యాంగో అయితే స్వీట్గా ఉంటుంది, స్వీట్ తక్కువ పడుతుంది. అది చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. పంచదార వేసుకున్నాం కాబట్టి ఈ పాలల్లో పంచదార కరిగేదాకా మరిగించుకోవాలండి. ఇంతలోగా మీరు ఏం చేస్తారు? మన వెంకట దుర్గా యూట్యూబ్ ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ ఆశీర్వాదం దీవెనలు ఉంటే నా ఛానల్ ఇలాగే ఇంకెన్నో వీడియోస్తో మోటివేషన్గా ఉంటుంది నాకు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్. ఇప్పుడు దీంట్లో కస్టర్డ్ మిల్క్ వేస్తున్నానండి. ఇలా వేసుకుని ఒక్కసారి మంటలో పెట్టుకుని ఇలాగా ఒక 5 to 10 మినిట్స్ మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాంగో ఫల్ కూడా వేసేసుకుంటున్నాం, మిక్సీ పెట్టిన మ్యాంగోస్. వేసుకుని బాగా తిప్పేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ఈ మిల్క్ అన్నది తయారవుతుంది, మ్యాంగో కస్టర్డ్ మిల్క్. ఇప్పుడు ఇది బేస్ చేసుకోవాలండి. ఇంపార్టెంట్ బేస్ అంటే ఇదే మనకి. చూసారా, బాగా కలిసిపోయింది. మంచి ఎల్లో కలర్గా అయితే స్టిక్కీగా చిక్కగా ఎల్లో కలర్ అయితే తయారైపోయింది మన కస్టర్డ్ మ్యాంగో బేస్. ఇంకా టాపింగ్ చేయాలి, కొంచెం చల్లారడానికి టైం పట్టుద్ది, వెయిట్ చేద్దాం. యమ్మీ డిష్ కావాలి అనుకుంటే ఈ సమ్మర్లో వెయిట్ చేయక తప్పదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రమ్ వెంకట దుర్గా యూట్యూబ్ ఛానల్. ఇంకండి ఇలాగా తయారైన కస్టర్డ్ మ్యాంగో మిల్క్ అంటారు దీన్ని, కస్టర్డ్ మ్యాంగో మిల్క్ మాట. చల్లారింది. ఇప్పుడు లేయర్గా వేసుకోవాలండి. ఇలాగా బ్రెడ్ మొత్తం తడిసేలాగా లేయర్ వేసుకొని ఇలా ఈ డిష్ చాలా యమ్మీగా ఉంటుందండి. హాట్ సమ్మర్లో కూల్గా ఎంజాయ్ చేయొచ్చు ఈ రెసిపీ అయితే. ఉందండి ఇలాగా హెయిర్ గ్యాప్స్ లేకుండా ఇలాగ అయితే వేసుకోవాలి.
వేసేసుకుని ఫ్రెష్ క్రీమ్ లేయర్, ఇలా ఫ్రెష్ క్రీమ్ అన్నది వేసేసుకోవాలి మనం. ఇంకోండి ఇలాగైతే ఫ్రెష్ క్రీమ్ మొత్తం అప్లై చేసేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ పీసెస్, ఇలా డ్రై ఫ్రూట్స్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి అయితే వేసేసుకోవాలి. ఆ కొంచెం మనం గార్నిష్కి ఉంచుకుందాం. ఈ మ్యాంగో పీసెస్ ఇలా టాపింగ్ పైన ఫైనలీ టాపింగ్ చేసుకోవాలి. ఇవ్వండి ఇలా టాపింగ్ చేసుకుంటామే. మన రెసిపీ అయితే యమ్మీ యమ్మీ కస్టర్డ్ మ్యాంగో బ్రెడ్ అయితే రెడీ అయిపోతుంది. ఇవ్వండి ఇలాగా గ్యాప్ లేకుండా అమర్చుకోవాలండి ఈ మ్యాంగో పీసెస్. ఇంకండి మన యమ్మీ ఫైనల్గా మన యమ్మీ మ్యాంగో కస్టర్డ్ మ్యాంగో బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన వెంకట దుర్గా యూట్యూబ్ ఛానల్కి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. కీప్ స్మైల్.